ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో మరి కేటీఆర్ గారు మెంబర్షిప్ కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి ఈరోజు ఎస్ఐఆర్ అనేటువంటి పేరు మీద దేశవ్యాప్తంగా కూడా ఓట్లు తొలగిస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, దాంతోపాటు కార్యకర్తల్ని, నాయకులని, ఉద్యమకారులను కూడా ఒకసారి కలుసుకోవలసినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే కార్యకర్తలకు, నాయకులకు తెలియజేసేది ఒకటే, ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈసారి గౌరవమైన కేసీఆర్ గారు డిజిటల్ మెంబర్షిప్ చేయాలనేటువంటి సంకల్పంతో మరి దాంతోపాటు ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఏ ఓటు కూడా తొలగించకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఎన్రోల్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్యకర్తలు కానివ్వండి, మన శ్రేణులు కానివ్వండి, మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ శ్రేణుల సత్తా ఏందో గడిచిన అనేకమైనటువంటి ఎన్నికల్లో మనం చూసినాం. నేను కార్యకర్తలకు, నాయకులకు చెప్పేది ఒకటే, పార్టీ కోసం పనిచేయండి, నిరంతరం పార్టీ కోసం పనిచేయండి. అధికారం అనేది లేకపోతే మనం కార్పొరేటర్లుగా కావాలనుకునేది, లేకపోతే నాయకత్వాన్ని పెంపొందించుకునేది ఓపిక ఉంటే అన్ని జరుగుతాయి. ఓపిక లేకుండా తొందరపాటు వల్ల మనమే నష్టపోతాం. మీకందరికీ ముఠా గోపాల్ గారి ఎగ్జాంపుల్. 1986 సంవత్సరంలో కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నటువంటి గోపాల్ గారు మీకు ఎమ్మెల్యే కావడానికి 30 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఆర్టీసీ చైర్మన్గా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిరంతరం ప్రజల మధ్యన పోరాటం చేసింది. అయినప్పటికీ ప్రతిసారి పొత్తుల వల్ల ఆ టికెట్ మరి వేరే పార్టీలకు వెళ్ళినటువంటి సందర్భాలు. కానీ 2014లో అదే 18లో 30 సంవత్సరాల ఆయన కళ, ఆయనతో పాటు సాయన్న గారు ఎమ్మెల్యే అయిపోయాడు 94లో. కానీ ఆయన ముఠా గోపాల్ గారిని నా జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని అనేక సందర్భాలలో ఎమ్మెల్యే కావాలని నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యన ఉన్నాడు. కానీ పార్టీ పొత్తులలో వేరే పార్టీకి ఇవ్వడం ప్రసారం జరిగింది. కానీ 2018లో ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సారథి అయినటువంటి మన నాయకుడు ముఠా గోపాల్ గారిని ఢిల్లీకి పిలుచుకొని ఆయన టికెట్ అడగక ముందే ఏకంగా ఢిల్లీలో కేసీఆర్ గారు ఉంటే ముఠా గోపాల్ గారిని పిలిచి నువ్వే క్యాండిడేట్, నువ్వు ఎమ్మెల్యేగా అని చెప్పి ఆ రోజు
కేసీఆర్ గారు ఢిల్లీకి పిలిచి గోపాల్ గారికి ఒక 8 నెలల ముందే నువ్వే ముషిరాబాద్ క్యాండిడేట్ లో పోయి పనిచేసుకోమని చెప్పి, ఆ తర్వాత 2018లో తన జీవితంలో తనకున్నటువంటి కళ సాకారమైంది. ఆ రోజు ఎమ్మెల్యేగా మరి ఒకసారి గెలిచింది, రెండోసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వే గోపాల్ నువ్వే క్యాండిడేట్ గా ఉండాలని చెప్పి మరి ఆయన ఆరోగ్యం బాగలేకున్నా 75 సంవత్సరాలు అనుకుంటా, 76 సంవత్సరాల వయసులో ఏడ ప్రోగ్రాం ఉన్నా ఆరోగ్యం బాగా లేకున్నా చిన్నపిల్లల యొక్క వృత్తనే ఉంటాడు. మీ అందరికీ తద్వారా నేను చెప్పేది ఒకటే, ఓపిక అనేది ఉంటే పదవి అనేది తనంతట తానే వస్తుంది. అంతేగాని ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే 2020 మ్యాచ్ లెక్క వెంటనే లీడర్ అయిపోవాలని చూస్తుంది. కానీ ఆయన 30 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అయ్యారు కదా. మీకు కూడా ఉత్సాహంగా ఉండండి. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసింది కదా, ఈ పంటవేటి తొక్కుడు, పేరువులు మెడ వేసుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి పంటవేటి తొక్కే రోజులు, ప్రజలే పంటవేటి తొక్కే రోజులు ఇంకొక 2 సంవత్సరాలు అయితే ప్రజలే పేగులు మెడలేసుకుంటారు. ఎందుకంటే మీ సొక్కమైనటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. మీరు రాకేష్ ఇట్లా ప్రతిసారి మధ్యలో అరవకండి, కూర్చోండి ప్లీజ్. అయితే ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన చూసేది ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించారు. ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు. పెద్ద మనుషులకు పెన్షన్ ఒకప్పుడు ₹70 ఉండే, ఆ తర్వాత ₹200 ఉండే. ఆ రోజు ప్రభుత్వాలు చెప్తుండే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఉన్నోళ్ళు రచ్చిపోవాలని చెప్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏకంగా ₹2,000 పెన్షన్ చేసింది. మరి ఇదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ముషిరాబాద్ లో ఎన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ జరిగింది, ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించినాం. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళన్న కట్టిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కార్యక్రమాలు చేసినా ఈ యొక్క నియోజకవర్గంలో? ఆ రోజు కేటీఆర్ గారు వారికి ఉన్నటువంటి దూరదృష్టితోని మన పక్కన నాళాలున్నా లేకపోతే పేదవాళ్ళు ఉన్నా అదేవిధంగా మంచినీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. ఈ రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే తెలియలేని ప్రభుత్వానికి నీళ్ళు వస్తున్నాయా? సరిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కరెంటు కూడా అనేక సందర్భాల్లో తీసేస్తారు. మళ్ళనంట మాట్లాడితే ప్రజాపాలన, పేరుకు ప్రజాపాలన, పక్కన చూస్తే దోపిడీ పాలన. మాట్లాడితే పైల్వాన్లలాగా దంగల్లోకి దిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చూసింది కదా. ఒక ఎమ్మెల్యే చెప్పి పోయిన మా పైల్వాన్ అని చూపిస్తాడు ముఖ్యమంత్రి. బిడ్డ పైల్వాన్లు పుట్టింది హైదరాబాద్లో నా బిడ్డ. ఈరోజు మీరు మాట్లాడేటువంటి పద్ధతులు, ఈరోజు ప్రజలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రతి 7,500 ఇస్తాను, ఇచ్చిందా? ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు? ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది.
కానీ మోసపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అడవిగాని హామీ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓట్లు పడ్డాయో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతం. వాళ్ళ ఘోర సంచులు దొరికే దిక్కులేవు. కాంట్రాక్ట్ అదే రైతులు చెప్తున్నారు కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా కూర్చున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా లేదా? అందుకే మీ బాధ్యత ఏంటి? మీటింగ్ గోపాలన్న పెట్టిండు, జయసింహ పెట్టిండు, వీడికి వచ్చి జిందాబాదులు మురుగాబాదులు కాదు. నిరంతర ప్రజల మధ్యన పొండి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ధైర్యం చెప్ప